ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రం ఎంత అభివృద్ధి జరుగుతున్నప్పటికీ సామాజిక బహిష్కరణ, దూషణలు, కుల వివక్షలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బీసీలకు జరుగుతున్న అన్యాయాలను అరికట్టడానికి ప్రత్యేక చట్టం తీసుకువస్తామని కూటమి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కీలక ముందడుగు వేసింది. నూతన సంవత్సరం తొలి రోజే బీసీ రక్షణ చట్టం అమలు దిశగా ముసాయిదా చట్టాన్ని రూపొందించింది. అసలు ఈ చట్టం ఎలా ఉపయోగపడుతోంది, ఏ సందర్భాల్లో ఈ చట్టాన్ని బీసీలు సద్వినియోగించుకోవచ్చు అనే విషయాలు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం బీసీలకు అండగా నిలిచింది. చాలా ప్రాంతాల్లో జరుగుతున్న సామాజిక బహిష్కరణ, దూషణలు, దాడులు, వేధింపులు, ఇతర అఘాయిత్యాలకు చరమగీతం పాడేందుకు బీసీ రక్షణ చట్టం కోసం ముసాయిదాను రూపొందించింది. మంత్రివర్గ ఆమోదం తర్వాత శాసనసభలో ప్రవేశపెట్టి చట్టంగా మార్చనున్నారు. ఈ చట్టం ద్వారా ఎవరైనా బీసీలపై దాడికి పాల్పడితే 6 నుంచి 5 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించనున్నారు. తొలిసారి జైలు శిక్ష అనుభవించి మళ్లీ బయటకొచ్చిన తర్వాత పద్ధతి మార్చుకోకుండా మరోసారి నేరానికి ఒడిగడితే కనీసం 1 ఏడాది నుంచి 2 ఏళ్ల జైలు శిక్ష విధిస్తారు. అట్రాసిటీలకు సంబంధించిన కేసుల్లో ముందస్తు బెయిల్ పొందేందుకు అవకాశం ఉండదు. ప్రస్తుతం ఇది న్యాయ సమీక్షలో ఉంది. నేరానికి పాల్పడినట్లు అభియోగాలు వచ్చినప్పుడు ఒక వ్యక్తి చట్టాన్ని ఆసరాగా చేసుకుని ఉద్దేశపూర్వకంగా తప్పుడు సాక్ష్యం సృష్టించి ఇరికించే ప్రయత్నం చేస్తే నేరాభియోగాలు మోపిన వ్యక్తికి మరణదండన లేదా జీవిత ఖైదు లేదా జరిమానా విధిస్తారు. బీసీలపై నేరాలకు సంబంధించి కంప్లైంట్ తీసుకుని కేసు నమోదు చేసిన 60 రోజుల్లో ఛార్జిషీట్ దాఖలు చేయాల్సి ఉంటుంది. కేసు దర్యాప్తులో నిర్లక్ష్యం చేసినా, కావాలనే కాలయాపన చేసినా సదరు అధికారులు కనీసం 6 నుంచి గరిష్టంగా 1 ఏడాది పాటు జైలు శిక్ష, జరిమానా విధించేలా ముసాయిదా చట్టంలో పొందుపరిచారు.